ఒకటో తారీఖు వచ్చిందంటే ఇంటి కిరాయి, పాల బిల్లు, నీళ్ల బిల్లు, ఉప్పు, పప్పు, కారం, నూనెలు ఇంట్లో సంసారానికి ఆఖరికి వచ్చే సగ్గులం కొనాల్సి వస్తుంది. అందుకనే చిన్న చిన్న కొలువులు చేసుకునేటోళ్లకు ఒకటో తారీఖు వస్తే భయం పుడుతుంది. ఒకటో తారీఖు వస్తుంది అనగానే వామో ఒకటో తారీఖా అని అనుకుంటా గుండెలు పట్టుకుంటారు. కానీ ఇక గీళ్ళకు మాత్రం 21వ తారీఖు వస్తే బుగులు పట్టుకుంటుందట. ఇంతకు ఆ కథ ఏందో అరుచుకుని వద్దాం పార్రి. ఒకటో తారీఖు వస్తే అమ్మో ఒకటో తారీఖా అంటుంటారు చాలా మంది పట్నంలో ఉండేటోళ్ళు. కానీ ఇప్పుడు నిజామాబాద్ జిల్లాల కొలువులు చేసేటోళ్ళు అమ్మో 21 తారీఖా అనే కథ అవుతుంది. ఆగో అదేంది 21 తారీఖులేముంది, ఇంట్లో ఖర్చులా అప్పుల బాధలా అనేరు. అయ్యేం కాదు, ఏసీబీ అధికారుల భయం. ఈ 4 నెలల్లో 3 ఉద్యోగులు లంచాలు తీసుకుంటే ఏసీబీ అధికారులకు దొరికితే అంతకి 21 తారీఖు నాడు దొరికిన వాళ్ళే ఉన్నారట. మళ్ళా పోయిన ఏప్రిల్ 21 తారీఖు నాడు ఓ కాంట్రాక్టర్ కాంచెల్లి 7,000 రూపాయలు లంచం తీసుకుంటా పంచాయతీరాజ్ శాఖ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ శర్మ దొరికితే మే నెల 21 తారీఖు నాడు నాయన పేరు మీదకించి కొడుకు పేరు మీదకి ఇంటి జాగను పట్టా చేసేందుకు గొట్టెముక్కల ఊరి పంచాయతీ కార్యదర్శి గంగామోహన్ 18,000 రూపాయలు లంచం తీసుకుంటుంటే మళ్ళొచ్చి పట్టుకున్నారట ఏసీబీ అధికారులు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే కథ, మధ్యలో ఒక నెల ఆగింది అంతే. బేసారం నాడు అంటే ఈ నెల 21 తారీఖు నాడు గింత సంతకం కోసం ఆర్టీఓ ఏజెంట్ 25,000 రూపాయలు లంచం తీసుకుంటుంటే సప్పునొచ్చి పట్టుకున్నారట అధికారులు. గిట్లా 3 నెలల్లో 3 అధికారులు ఒకటే నాడు దొరికేటాళ్లకు ఏసీబీ అధికారులకు కలిసి వస్తుందా, లేకుంటే నిజామాబాద్ లో కొలువులు చేసేటి ఉద్యోగులకు కలిసి రావట్లేదా అని చెవులు కొట్టుకుంటున్నారట అక్కడి పబ్లిక్. ఏమో తీయలి, అధికారులకు కలిసి వచ్చుడో ఉద్యోగులకు కలిసి రాకపోవడో యాదవ్ ఓటి గాని మొత్తానికైతే 21 తారీఖు భలే ఫేమస్ అయిందబ్బా. ఇక ఇప్పటి సంది 21 తారీఖు వస్తుందంటే నిజామాబాద్ లో కొలువులు చేసేటి గవర్నమెంట్ ఉద్యోగులందరికీ బొగులు పట్టుకునే తట్టుంది పోండ్రి.